ఈ వీడియోలో 2022లో రిలీజ్ అయిన జైలాంకుంగ్ సండే కళ అనే ఒక భయంకరమైన ఇండోనేషియన్ హారర్ మూవీ స్టోరీ చూడబోతున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో అడవి మధ్యలో ఒంటరిగా ఉన్న ఒక ఇంటిని చూపిస్తారు. అలాగే ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు భార్యాభర్తలు చేతిలో బొమ్మ పట్టుకుని ఒక రకమైన పూజ చేస్తున్నారు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ అమ్మాయిని మళ్లీ తీసుకురావడం కోసం జైలాంకుంగ్ అనే ఈ పూజని చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఆ బొమ్మని పట్టుకుని జైలాంకుంగ్ అని ఒక మంత్రం చదివిన కొద్దిసేపటికి వేరే రూమ్ నుంచి వాళ్ళమ్మాయి పిలుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఆ గొంతు విని చనిపోయిన వీళ్ళమ్మాయి మళ్లీ తిరిగి వచ్చిందని అతను ఆ గొంతు వినిపిస్తున్న రూమ్ కు వెళ్లి చూస్తాడు. అలా లోపలికి వెళ్లిన అతనికి ఏమైందో తెలియదు. మళ్లీ బయటకు వచ్చేటప్పుడు ముందుకు ఉండాల్సిన తల వెనక్కి తిరిగి ఉంటుంది. అలా బయటకు వచ్చి కింద పడి చనిపోతాడు. కానీ అతని భార్యకు ఏమైందనేది చూపించలేదు. ఇప్పుడు బ్లాక్అవుట్ అయ్యి ఒక సంవత్సరం తర్వాత ఈ మూవీ హీరోయిన్ ని చూపిస్తారు. అలాగే వీళ్ళకి ఒక కూతురు కొడుకు ఉంటారు. కూతురి పేరు అతిక, కొడుకు పేరు నాని. అలాగే ఇప్పుడు హీరోయిన్ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడికో టూర్ కు వెళ్తున్నారు. అలా వెళ్లే దారిలో ఒక ఊరికి దగ్గరలో రోడ్డుపై బ్యారియర్ ఉంటుంది. ఇప్పుడు దాని మధ్యలో నుంచే వీళ్ళ కారు వెళ్ళాలి. ఇప్పుడు ఈ బ్యారియర్ గురించి ఎందుకు చెప్తున్నానో మీకు మూవీ క్లైమాక్స్ లో అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఆ బ్యారియర్ దాటిన తర్వాత ఒక అందమైన ప్లేస్ లో ఆగుతారు. అప్పుడు నాని మొబైల్లో ఫొటోస్ తీస్తూ పక్కనే ఉన్న అడవిలోకి వెళ్తాడు. అలాగే నానికి తోడుగా వాళ్ళక్క అతిక వెళ్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఆమె చీకటి పడుతుంది, వెళ్ళిపోవచ్చు రా అని అంటే నేను ఫొటోస్ తీసుకుని వస్తానని నాని చెప్తాడు. ఆ తర్వాత అతిక అక్కడ ఉన్న బాత్రూమ్ కు వెళ్తుంది. మరోవైపు ఫొటోస్ తీసుకుంటున్న నానికి తన వెనక ఎవరు ఉన్నట్టు కనిపిస్తుంది. అప్పుడు వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ కనిపించారు. అదే టైంలో పక్కన ఉన్న చెరువులో నుంచి ఒక వ్యక్తి బయటకు వస్తాడు. అతన్ని చూసి భయపడిన నాని నువ్వు ఎవరని అడిగితే నేను ఈ అడవి పక్కన ఉన్న ఊరిలో ఉంటానని, అలాగే ఇప్పుడు ఈ చెరువులో పడిన చెత్తని క్లీన్ చేస్తున్నానని చెప్పి నువ్వు ఎవరని నానిని అడుగుతాడు. అప్పుడు నాని మా ఫ్యామిలీ మొత్తం టూర్ కు వెళ్తూ ఈ ప్లేస్ అందంగా ఉందని ఆగమని చెప్తాడు. అలా అతనితో కొద్దిసేపు మాట్లాడిన నాని వాళ్ళమ్మ నాన్న దగ్గరికి వెళ్లాలనుకుంటాడు. కానీ అప్పుడే చీకటి పడుతుండడంతో అడవిలో నుంచి బయటకు వెళ్లే దారి మర్చిపోయాడు. అదే టైంలో నానికి అక్కడ ఒక దెయ్యం కనిపిస్తుంది. ఆ దెయ్యాన్ని చూసి భయపడిన నాని అక్కడ నుంచి పారిపోతుంటే వెళ్లే దారిలో ఒక బొమ్మ కనిపిస్తుంది. ఈ బొమ్మ మరేదో కాదు, మూవీ స్టార్టింగ్ లో కనిపించిన భయంకరమైన జైలాంకుంగ్ బొమ్మ. ఆ బొమ్మని చేత్తో పట్టుకుని ఏంటని చూస్తుంటే ఏదో కనిపించని రూపం నానీని లాక్కెళ్లిపోతుంది. మరోవైపు వాష్రూమ్ కు వెళ్లిన అతిక బయటకు వచ్చి నాని ఇంకా రాలేదని కాల్ చేస్తుంది. కానీ కాల్ కనెక్ట్ అవ్వదు. అప్పుడు నాని చివరిగా కనిపించిన ప్లేస్ కు వెళ్లి చూస్తే అక్కడ కూడా కనిపించాడు. వెంటనే అతిక వాళ్ళమ్మ నాన్న దగ్గరకు వెళ్లి నాని కనిపించలేదని చెప్తుంది. ఆ మాట విన్న తర్వాత హీరోయిన్ చాలా భయపడతారు. ఆ తర్వాత హీరోయిన్ ని కారు దగ్గర ఉండమని హీరో అలాగే అతిక నానీని వెతకడానికి అడవిలోకి వెళ్తారు. కానీ ఆ చుట్టుపక్కల ఎంత వెతికినా సరే నాని కనిపించాడు. అప్పుడు పోలీసులకి కాల్ చేస్తే వాళ్ళు కూడా చాలా మంది వచ్చి వెతుకుతారు. అయినా సరే నాని కనిపించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి హీరో దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇలా చెప్తాడు, ఇక్కడికి దగ్గరలో ఒక గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఉంది, మీ అబ్బాయి దొరికే వరకు మీరు అక్కడ ఉండండి అని చెప్తాడు. అప్పుడు హీరో వాళ్ళ ఫ్యామిలీ ఆ గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్తుంది. అలాగే అక్కడ ధర్మ అనే ఒక అసిస్టెంట్ ఉంటాడు. ఆ రోజు రాత్రి పడుకుని ఉన్న హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే ఆమెకి వాళ్ళ అబ్బాయి కనిపించి మెడ విరుచుకొని చీకటిలోకి పారిపోతాడు. అది చూసి భయపడిన ఆమె లైట్ ఆన్ చేసి చూస్తే అక్కడ ఎవరూ కనిపించారు. ఎందుకంటే ఇదంతా కూడా ఆమెకు వచ్చిన ఇల్యూజన్. ఆ తర్వాత రోజు ఉదయం హీరోయిన్, వాళ్ళ అమ్మాయి అతిక, అలాగే అసిస్టెంట్ ధర్మ వీళ్ళు ముగ్గురు నానిని వెతకడానికి అడవిలోకి వెళ్తారు. కానీ హీరోయిన్ ప్రెగ్నెంట్ గా ఉండడం వలన ఆమె ఎక్కువ దూరం నడవలేకపోతుంది. అలాగే వాళ్ళ దగ్గర ఇప్పుడు తాగడానికి నీళ్లు కూడా లేవు. అప్పుడే ధర్మకి ఆ అడవిలో ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. ఒకవేళ ఆ ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే తాగడానికి నీళ్లు ఉంటాయని అక్కడికి వెళ్తారు. అప్పుడు అక్కడ ఇంచుమించు 50 సంవత్సరాల వయసు ఉన్న ఒక ఆమె ఉంటుంది. అలాగే ఆమె వీళ్ళని లోపలికి తీసుకువెళ్లి తాగడానికి నీళ్లు ఇస్తుంది. ఆ తర్వాత అతిక అలాగే ధర్మ హీరోయిన్ ని ఆ ఇంటి దగ్గర ఉండమని చెప్పి నానిని వెతకడానికి అడవిలోకి వెళ్తారు. అప్పుడు అతికకి ఆమె మొబైల్లో నాని మొబైల్ ఉన్న లొకేషన్ కనిపిస్తుంది. వెంటనే ఆమె ఆ మ్యాప్ ని ఫాలో అవుతూ వెళ్తే నానికి కనిపించిన జైలాంకుంగ్ బొమ్మ ఇప్పుడు అతికకి కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె ఆ బొమ్మని చేత్తో పట్టుకుంటే దెయ్యం నాని
నానిని లాక్కెళ్ళినట్టే ఈమెను కూడా లాక్కెళ్ళిపోతుందని అనుకుంటాము. కానీ ఈమె ఆ బొమ్మని పట్టుకున్నా సరే ఏమీ అవ్వదు. అలాగే ఇప్పుడు ఆమె ఆ బొమ్మని బ్యాగ్ లో పెట్టుకుంటుంది. ఆ తర్వాత నాని మొబైల్ ఎక్కడ ఉందని చూస్తే అది పక్కనే ఉన్న తుప్పల్లో ఉన్నట్టు సిగ్నల్ వస్తుంది. అప్పుడు ఈమె మొబైల్ తీయడానికి అందులో చెయ్యి పెడితే ఆ గోతిలో ఉన్న దెయ్యం ఈమె చెయ్యి పట్టుకుని లాగడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ధర్మ అతీకాని కాపాడుతాడు. ఆ తర్వాత అతీక భయంతో వాళ్ళ నాన్న దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్తే అతను ఏమైందని అడుగుతాడు. కానీ ఈమె అడవిలో కనిపించిన దెయ్యం గురించి వాళ్ళ నాన్నకి చెప్పదు. ఆ తర్వాత వీళ్ళందరూ మళ్ళీ గెస్ట్ హౌస్ కు వెళ్ళిపోతారు. అప్పుడు హీరో పోలీస్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి మా అబ్బాయి ఇంకా దొరకలేదేంటని అడిగితే మీ అబ్బాయి కనిపించకపోవడానికి కారణం ఏంటనేది మేము కనిపెట్టలేకపోతున్నాము. ఒకవేళ మీ అబ్బాయిని ఎవరైనా కిడ్నాప్ చేసుంటే డబ్బుల కోసం ఫోన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పటి వరకు ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు. అలాగే ఈ ఊరిలో ఇంతకు ముందు మీ అబ్బాయిలానే చాలా మంది కనిపించకుండా పోయారు. అలా కనిపించకుండా పోయిన ప్రతి ఒక్కరూ కూడా చనిపోయారని పోలీస్ ఆఫీసర్ అంటే మా అబ్బాయికి ఆ విధంగా ఏమీ జరగదని ప్రాణాలతోనే ఉంటాడని హీరో అంటాడు. మరోవైపు ధర్మ వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేసి ఆ జైలాంకుంగ్ బొమ్మ గురించి అడిగితే అది చనిపోయిన వాళ్లను బతికించే జైలాంకుంగ్ బొమ్మ, అలాగే అది చేతబడి చేసిన బొమ్మని చెప్తాడు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి పడుకొని ఉన్న హీరోయిన్ కి బయట ఏదో సౌండ్ వినిపిస్తే ఆ సౌండ్ ఏంటని చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. అదే టైంకి ఆ ఇంట్లో పవర్ కట్ అవుతుంది. ఆ తర్వాత అతీక ఏం చేస్తుందని ఆమె రూమ్ కు వెళ్లి చూస్తే ఆమె పడుకొని ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఆమెపై బెడ్ షీట్ కప్పి బయటకు వస్తుంటే ఆమె మొబైల్ కి అతీక కాల్ చేసి మాట్లాడుతుంది. అయితే ఇక్కడ పడుకొని ఉన్నది ఎవరని మెల్లగా ఆ బెడ్ షీట్ తీసి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. అలాగే బాత్రూమ్ డోర్ ఓపెన్ అయి హీరోయిన్ వాళ్ళ అబ్బాయి అక్కడ నించుని కాపాడమని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ పరిగెట్టుకుంటూ వెళ్తుంటే బాత్రూమ్ డోర్ క్లోజ్ అవుతుంది. అయినా సరే హీరోయిన్ డోర్ ఓపెన్ చేసి లోపలకు వెళ్లి చూస్తే అక్కడ రక్తం కనిపిస్తుంది. ఆ రక్తం ఎక్కడ నుంచి వస్తుందని చూస్తున్నప్పుడు అక్కడ ఒక దెయ్యం హీరోయిన్ వాళ్ళ అబ్బాయిని పట్టుకుని రక్తం వచ్చేలా తలని నలిపేస్తుంది. అలాగే ఆ దెయ్యాన్ని చూసి భయపడిన హీరోయిన్ కాలు జారి కింద పడిపోతుంది. ఆ తర్వాత ఆమె కళ్ళు తెరిచి చూస్తే బెడ్రూమ్ లో ఉంటుంది. అలాగే అక్కడ హీరో అలాగే ఆమె కూతురు ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ ఆమెకు బాత్రూమ్ లో కనిపించిన దెయ్యం గురించి చెప్తే హీరో ఆమె మాటలు నమ్మడు. ఆ తర్వాత రోజు కొంతమంది పోలీసులు నానిని అడవిలో వెతుకుతుంటే హీరో అలాగే కొంతమంది పోలీసులు చెరువులో వెతుకుతారు. మరోవైపు అతీక అలాగే ధర్మ ఆ ఊరిలో ఇంతకు ముందు చాలా మంది చిన్నపిల్లలు కనిపించలేదు కదా, వాళ్ళ కేస్ ఫైల్స్ అన్ని తీసి చూస్తున్నారు. అప్పుడే వీళ్ళకి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే తప్పిపోయిన ఆ చిన్నపిల్లలందరూ కూడా చనిపోయిన తర్వాత కనిపిస్తున్నారని, అలాగే వాళ్ళందరి మెడలు ఒకే వైపు విరిచేసి ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ చిన్న పిల్లల్ని పట్టుకెళ్లిపోయిన దెయ్యమే వాళ్ళ తమ్ముడిని కూడా పట్టుకెళ్లిపోయిందని అతీకాకి అర్థమవుతుంది. మరోవైపు హీరోతో ఉన్న పోలీస్ టీం మూవీ స్టార్టింగ్ లో చెరువు క్లీన్ చేస్తున్నానని చెప్పి నానికి ఒక వ్యక్తి కనిపించాడు కదా, ఇప్పుడు అతని దగ్గరకు వెళ్లి నాని గురించి అడిగితే మీరు అడుగుతున్న ఆ చిన్న కుర్రాడిని నేను చెరువు దగ్గర చూశాను. అలాగే చీకటి పడుతుంది కాబట్టి త్వరగా మీ అమ్మ నాన్న దగ్గరకు వెళ్ళిపో అని చెప్పానని ఇతను పోలీసులతో చెప్తాడు. అలాగే ఇతని పేరు ఉజాంగ్. ఇప్పుడు హీరోకి ఆ ఇంట్లో వాళ్ళ అబ్బాయి జాకెట్ కనిపిస్తుంది. అప్పుడు మా అబ్బాయిని ఏం చేసావని ఉజాంగ్ ని కొడితే అప్పుడు అతను భయంతో నాకు ఏమీ తెలియదని చెప్పి పారిపోవడానికి ట్రై చేస్తుంటే వెంటనే పోలీస్ ఆఫీసర్ అతని కాలుపై షూట్ చేస్తాడు. అదే టైంకి పోలీస్ ఆఫీసర్ కి స్టేషన్ నుంచి కాల్ చేసి అడవి పక్కన ఉన్న చెరువులో డెడ్ బాడీ దొరికిందని చెప్తారు. ఆ విషయం తెలిసి హీరో హీరోయిన్ ఆ డెడ్ బాడీ వాళ్ళ అబ్బాయిదేమో అని భయపడతారు. అలాగే డెడ్ బాడీ వాళ్ళ అబ్బాయిదో కాదో తెలుసుకోవడానికి హాస్పిటల్ కి వెళ్తారు. అప్పుడు ఆ డెడ్ బాడీ వాళ్ళ అబ్బాయిది కాదని అది ఒక అమ్మాయి డెడ్ బాడీ అని తెలుస్తుంది. ఆ తర్వాత అతీక ఆ డెడ్ బాడీ చూడడానికి వెళ్లి 1 సంవత్సరం ముందు ఈ అమ్మాయి కూడా నానిలానే అడవిలో కనిపించకుండా పోయిందని తెలుసుకుంటుంది. అదే టైంలో వాళ్ళ తమ్ముడు కాపాడమని అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు ఆమె ఆ సౌండ్ ఎక్కడ నుంచి వస్తుందని చూస్తే అక్కడ ఉన్న డెడ్ బాడీ వాళ్ళ తమ్ముడిలా మారి నన్ను కాపాడని అరుస్తాడు. అప్పుడు అతిక దగ్గరకు వెళ్తే దెయ్యం ఈమె గొంతు పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తుంది. అదే టైంకి ధర్మ అక్కడికి వస్తే ఆ దెయ్యం మాయమైపోతుంది. మరోవైపు హీరోయిన్ అడవి మధ్యలో ఒక ఆమె ఉంది కదా, ఆమె దగ్గరకు వెళ్లి కనిపించకుండా పోయిన మా అబ్బాయి ఒకవేళ మీ ఇంటి వైపు వస్తే ఆకలితో ఉంటాడు కాబట్టి ఈ ఫుడ్ ఇవ్వండి అని ఒక బ్యాగ్ తో ఫుడ్ తెచ్చి ఆమెకి ఇస్తుంది. అలాగే మా అబ్బాయి కనిపిస్తే మాతో చెప్పండి అని హీరోయిన్ అక్కడ నుంచి వెళ్లిపోతుంటే ఆమెకి కడుపు నొప్పి వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న ఆమె హీరోయిన్ ని ఆమె ఇంట్లోకి తీసుకెళ్తుంది. మరోవైపు అతీక అలాగే ధర్మ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన చిన్నపిల్లల కేసులో దొరికిన ఎవిడెన్సెస్ అన్ని చెక్ చేస్తారు. అప్పుడు వీళ్ళకి ఒక జైలాంకుంగ్ బొమ్మ దొరుకుతుంది. అలాగే ఆ బొమ్మలో మంత్రాలు ఉన్న ఒక పేపర్ ఉంటుంది. అదే విధంగా వీళ్ళ దగ్గర ఉన్న బొమ్మలో కూడా అటువంటి పేపరే ఉంటుంది. ఆ పేపర్ ఏంటని వీళ్ళు చూస్తున్నప్పుడే అదే టైంలో పోలీసులు అక్కడికి ఒక దొంగని తీసుకొస్తారు. మరోవైపు హీరోయిన్ అలాగే అడవిలో ఒంటరిగా ఉంటున్న ఆమె మాట్లాడుకుంటున్నారు. ఈ ఇంట్లో మీరు ఒంటరిగా ఉంటున్నారా అని హీరోయిన్ అడిగితే నేను ఒంటరిగా ఉండట్లేదు, నాతో పాటు నా కూతురు ఉంటుందని చెప్తుంది. అయితే మీ కూతురు ఏం చేస్తుందని
హీరోయిన్ అడిగితే ఆమె హీరోయిన్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నా కూతురు స్కూల్ కు వెళ్లేటప్పుడు అక్కడ ఉన్న చిన్న పిల్లలందరూ నా కూతుర్ని టార్చర్ చేసేవాళ్ళు, అలాగే ఆమెపై రాళ్లు విసిరేవాళ్ళని కోపంగా చెప్తుంది. మరోవైపు పోలీస్ స్టేషన్ లో ఉన్న దొంగ అతికాపై టార్చ్ లైట్ వేస్తాడు. అదే టైంలో హీరోయిన్ దగ్గర ఉన్న జైలాంకుంగ్ బొమ్మ టేబుల్ పై దానికదే నించుంటుంది. దాన్ని చూసి వాళ్ళు ముగ్గురు భయపడతారు. అలాగే ఆ దొంగ ఉన్న దగ్గర ఒక పోర్టల్ క్రియేట్ అయ్యి వాడు ఆ పోర్టల్ లో నుంచి మాయమైపోతాడు. అదే టైంకి అందులో నుంచి అతిక వాళ్ళ తమ్ముడు అరుస్తున్న సౌండ్ వినిపిస్తే ఆమె కూడా వాళ్ళ తమ్ముడి కోసం ఆ పోర్టల్ లోకి వెళ్లిపోతుంది. ఆమెతో పాటు ధర్మ కూడా వెళ్లాలనుకుంటాడు, కానీ అప్పటికే ఆ పోర్టల్ క్లోజ్ అయిపోతుంది. మరోవైపు హీరో అలాగే పోలీసులు ఉజాంగ్ అనే వ్యక్తిని అడవిలోకి తీసుకువెళ్లి ఆ చిన్న పిల్లలందరినీ ఎందుకు చంపవని అడుగుతారు. అప్పుడు అతను ఆ చిన్న పిల్లల్ని నేను చంపలేదు, వాళ్ళని ఆ దెయ్యం చంపింది, అలాగే ఆ దెయ్యం ఇక్కడికి సాయంత్రం పూట వస్తుందని చెప్తాడు. అప్పుడు హీరోకి కోపం వచ్చి పోలీసుల దగ్గర గన్ తీసుకుని అతన్ని చంపాలనుకుంటాడు, కానీ హీరోని పోలీసులు కంట్రోల్ చేస్తారు. మరోవైపు ఆ లేడీ ఇంట్లో ఉన్న హీరోయిన్ కి ఒక రూమ్ లో నుంచి వాళ్ళ అబ్బాయి మాటలు వినిపిస్తాయి. అప్పుడు ఈమె చేత్తో కత్తి పట్టుకుని మెల్లగా లోపలకు వెళ్లి చూస్తే ఆ రూమ్ లో 8 అడుగుల ఎత్తున్న ఒక అమ్మాయి డెడ్ బాడీ కనిపిస్తుంది. అలాగే ఆ ఇంట్లో ఉండే ఆమె ఆ డెడ్ బాడీకి తల దువ్వుతూ ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. అదేంటంటే వాళ్ళ కూతురు మిగతా పిల్లల కంటే చాలా ఎత్తుగా ఉండడం వలన ఆ మిగతా చిన్న పిల్లలందరూ ఆమెని రాళ్లతో కొట్టి టార్చర్ చేసేవాళ్ళు. అప్పుడు ఆమె ఆ అవమానం తట్టుకోలేక పక్కనే ఉన్న చెరువులో దూకి చనిపోయింది. అలా చనిపోయిన వాళ్ళ కూతుర్ని మళ్లీ బతికించడం కోసం ఉజాంగ్ అనే వ్యక్తి దగ్గరకు వెళ్లి హెల్ప్ అడిగింది. అప్పుడు అతను జైలాంకుంగ్ బొమ్మలను తయారు చేసి అడవిలో పెట్టాడు. అప్పుడు ఆ బొమ్మలను పట్టుకున్న చిన్న పిల్లలందరినీ ఆ దెయ్యం పట్టుకెళ్లిపోయేది. నా కూతురు వీళ్ళందరి ఆత్మలు తీసుకుని మళ్లీ ప్రాణాలతో తిరిగి వస్తుందని ఈమె చెప్తుంది. ఇప్పుడు హీరోయిన్ ధర్మాకి కాల్ చేసి ఈమె గురించి చెప్పి త్వరగా ఇక్కడికి రమ్మని చెప్తుంది. మరోవైపు దెయ్యాల ప్రపంచానికి వెళ్లిన అతీకాకి అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇల్లు వేరెవరిదో కాదు, ఒక ఆమె 8 అడుగుల డెడ్ బాడీని దాచింది కదా, ఆమెదే ఈ ఇల్లు. కానీ ఇది దెయ్యాల ప్రపంచంలో ఉన్న ఇల్లు. ఆ 8 అడుగుల ఎత్తున్న అమ్మాయి చెరువులో దూకి చనిపోయింది కదా, ఆమె దెయ్యం ఈ ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు అతిక ఆ ఇంటి దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ చాలా మంది చిన్నపిల్లల డెడ్ బాడీస్ కనిపిస్తాయి. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతుంటే వాళ్ళ తమ్ముడు ఒక ప్లేస్ లో కట్టేసి కనిపిస్తాడు. అప్పుడు అతిక వాళ్ళ తమ్ముడిని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోదాం అనుకుంటే అక్కడికి ఆ 8 అడుగుల దెయ్యం వచ్చి అతికాతో పాటు లోపలకు వచ్చిన దొంగని చంపిస్తుంది. ఆ దెయ్యాన్ని చూసి భయపడిన అతిక వాళ్ళ తమ్ముడిని తీసుకుని ఇంట్లోకి వెళ్తే అక్కడ జైలాంకుంగ్ బొమ్మ కనిపిస్తుంది. అప్పుడు ఆమె డోర్ క్లోజ్ చేసి ఆ బొమ్మ తలలో ఉన్న పేపర్ తీసి మంత్రాలు చదువుతుంది. ఆ మంత్రాలు ఎందుకంటే మనుషుల ప్రపంచానికి దెయ్యాల ప్రపంచానికి మధ్యలో ఉన్న డోర్ ఓపెన్ చేయడానికి తాళం లాంటిది. ఇప్పుడు అతిక మంత్రాలు చదువుతుంటే ఆ దెయ్యం ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తుంది. కానీ అతిక మంత్రాలు చదివి దెయ్యాల ప్రపంచం నుంచి మనుషుల ప్రపంచానికి వచ్చేస్తుంది. అది కూడా 8 అడుగుల డెడ్ బాడీ ఉన్న ఇంట్లో బయటకు వస్తారు. అలాగే ఇప్పుడు హీరోయిన్ కూడా అదే ఇంటి దగ్గర ఉంది కాబట్టి ఆమె వాళ్ళిద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే టైంకి దెయ్యం వచ్చి నానిని మళ్లీ దెయ్యాల ప్రపంచానికి పట్టుకెళ్లడానికి ట్రై చేస్తుంది. అప్పుడు అతిక జైలాంకుంగ్ బొమ్మతో ఆ దెయ్యం తలపై పొడిస్తే ఆ దెయ్యం అక్కడి నుంచి దెయ్యాల ప్రపంచానికి వెళ్లిపోతుంది. అప్పుడు ఆ దెయ్యం వాళ్ళమ్మ అక్కడే ఉంది కాబట్టి ఇదంతా చూసిన ఆమె అతికాపై కత్తితో అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడు హీరోయిన్ వచ్చి అడ్డుకుంటే ఆమె హీరోయిన్ కడుపులో ఉన్న బేబీని కత్తితో పొడవాలనుకుంటుంది. అదే టైంకి ధర్మ అక్కడికి వచ్చి ఆమె తలపై కొడతాడు. ఆ తర్వాత వీళ్ళందరూ అక్కడ నుంచి కారులో వెళ్లిపోతుంటే ఆమె మళ్లీ కత్తి పట్టుకుని వచ్చి వీళ్ళని చంపాలనుకుంటుంది. అప్పుడు వాళ్ళు ఆమె నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. మరోవైపు కార్ చాలా స్పీడ్ గా వెళ్తుంది. అప్పుడు అతిక ఆ బామ్మ తలని బయటకు పెడుతుంది. అదే టైంకి వాళ్ళు వెళ్తున్న కార్ మూవీ స్టార్టింగ్ లో కనిపించిన బ్యారియర్ మధ్యలో నుంచి వెళ్తుంది. అప్పుడు ఆమె తలకి బ్యారియర్ తగిలి చనిపోతుంది. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోతారు. ఇప్పుడు బ్లాక్అవుట్ అయ్యి ఆ తర్వాత రోజు ఈమె చనిపోయిన విషయం నేను చూసుకుంటాను, మీరు మీ ఊరికి వెళ్ళిపోండని పోలీస్ ఆఫీసర్ హీరోతో చెప్తాడు. అప్పుడు హీరో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సొంత ఊరు వెళ్ళిపోతుంది. అదే టైంకి జైలాంకుంగ్ బొమ్మలు తయారు చేసే ఉజాంగ్ అనే వ్యక్తి ఒక జైలాంకుంగ్ బొమ్మని చేత్తో పట్టుకుని మంత్రాలు చదువుతాడు. ఇలా మళ్ళీ ఆ దెయ్యం వస్తున్నట్టు చూపించి ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.